ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క మందిరం గురించి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో చక్కటి మాట మనకి కనబడుతూ ఉంటది. ఏమన్నమాట అంటే, దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అయితే దేవుడు ప్రతి మందిరముల కొరకు దేవుడు ఎంతగానో తన కృప చూపించి ఉన్నాడు. అయితే ఈ మందిరము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటారు, ఇది చాలా చిన్నగా ఉంది, లేకుంటే చిన్న మందిరము లేదా పెద్ద మందిరం, ఇలా మందిరాల వైపు చూస్తూ ఉంటారు. కానీ మనం చూడవలసింది ఏంటంటే, దేవుని వైపు చూడాలి. దేవుడు చిన్న మందిరంలో ఉంటాడు, పెద్ద మందిరంలో ఉంటాడు. మందిరంలో ఆయన మందిర ఆవరణంలో ఆయన ఉంటాడని బైబిల్ మనకు చెప్తుంది కనుక, మనము ఆయన మందిర ఆవరణము చేరి మనము ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ మనల్ని తాగుచూ ఉంటది.